రాజకీయాల్లో ఒకప్పుడు మైనారిటీ కార్డు బ్రహ్మాస్త్రం. ఇప్పుడు సీన్ మారింది. అణగారిన వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటి వారిని పొలిటికల్గా శక్తిమంతులుగా తయారు చేయడంలో ప్రాంతీయ పార్టీలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు అనివార్యంగా జాతీయ పార్టీలు కూడా బీసీ ఓబీసీ జపం చేయక తప్పని పరిస్థితి. కుల ప్రభావం బాగా చూపే ఉత్తరాదిలో ప్రాంతీయ పార్టీలకు దిమ్మ తిరిగేలా బొమ్మ చూపించిన కమల దళం తన రాజకీయ చతురతతో సరికొత్త అధ్యాయం లిఖించింది. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో బీసీ నినాదం రాజకీయ ఇంధనంగా మారింది. సౌత్ ఇండియాలో ప్రభావం చూపిన కాంగ్రెస్ బీసీ జపాన్నే నమ్ముకున్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ మోడల్ అంటూ పొరుగు రాష్ట్రం కన్నడలో విధాన రూపకల్పనకు తాపత్రయపడుతోంది. మరి బీసీ ఓబీసీ రాజకీయంలో విన్నర్ ఎవరు, లూజర్ ఎవరు? ఇప్పుడు దేశ రాజకీయాల్లో ఆపరేషన్ బీసీ ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో అమలు చేస్తోంది బీజేపీ. ఓబీసీ నినాదంతో కమలదళం దూకుడు ప్రదర్శిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ చేసిన ఓబీసీ ప్రయోగం గేమ్ చేంజర్గా నిలిచింది. ప్రధానంగా యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఈ ప్రయోగం సక్సెస్ అయింది. రాజకీయ విభజన వ్యూహం సత్ఫలితాన్నిచ్చింది. ఓబీసీలను ఒక హోమోజీనస్ వర్గంగా కాకుండా బాహుబలి ఓబీసీలు వర్సెస్ పేద స్థానిక ఓబీసీలు అనే తరహాలో విభజనకు ప్రయత్నించింది బీజేపీ. యూపీ రాజకీయాల్లో యాదవ వర్గం సమాజ్వాదీ పార్టీకి మద్దతిచ్చేది. ఎస్పీకి వ్యతిరేకంగా మౌర్య, నిషాద్, కుర్మి, శాక్, కశ్యప్ వంటి చిన్న ఓబీసీ కులాలు తమ వెంట కలిసి వచ్చేలా కమలం చేసిన కమాల్ ఫలించింది. చిన్న వర్గాలుగా ముద్రపడ్డ ఈ 5 కులాలకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి కాంగ్రెస్, ఎస్పీ, ఆర్జేడీ వంటి పార్టీల నుంచి వారిని విడదీయడంలో సక్సెస్ అయింది బీజేపీ. నాయకత్వంలో కూడా సామాజిక ప్రాతినిధ్యం కల్పించింది. పీఎం నరేంద్ర మోదీ స్వయంగా ఓబీసీ నాయకుడిగా ప్రొజెక్ట్ అవడం సామాజిక గుర్తింపునకు బలంగా మారింది. రాష్ట్ర స్థాయిలో ఓబీసీలకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇవ్వడం కూడా కలిసొచ్చింది. యూపీలో ఓబీసీ నేత కేశవ ప్రసాద్ మౌర్యను డిప్యూటీ సీఎంగా చేయడం ఓబీసీలను కమలం వైపు ఆకర్షించేలా చేసింది. నాలుగు దశాబ్దాల క్రితమే బీసీలకు ప్రాధాన్యమిచ్చిన పార్టీగా తెలుగుదేశం చరిత్ర సృష్టించింది. ఉమ్మడి ఏపీని ఏకఛత్రాధిపత్యంతో పాలన సాగించిన కాంగ్రెస్ పాలనకు బీసీల చేయూతతో చరమగీతం పాడించారు స్వర్గీయ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ పెట్టిన అనతి కాలంలోనే తన యాత్రలకు తోడు అణగారిన బీసీ వర్గాలకు టికెట్లు ఇచ్చి నాయకులుగా ప్రోత్సహించి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించిన చరిత్ర ఎన్టీఆర్ది. అంతేకాదు తన మంత్రివర్గంలో బీసీలకు పెద్దపీట వేశారు. పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోలను వారికి కట్టబెట్టారు. తొలిసారి గెలిచిన మంత్రులుగా అవకాశం కల్పించి వారిని ప్రోత్సహించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సంప్రదాయాన్ని కంటిన్యూ చేశారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. టీడీపీ పార్టీలో అత్యున్నతంగా భావించే పాలిట్ బ్యూరోలో, మంత్రివర్గంలో బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పించారు. ఇప్పటికీ ఏపీలో బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్న ఘనత, చరిత్ర ఇప్పుడున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుదే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కమలదళం దూకుడు మీదుంది. ఈ 2 రాష్ట్రాల్లో బీజేపీ బీసీ మోర్చా విభాగం ఏర్పాటు చేసింది. దీని ద్వారా బీసీ ఓటర్లకు ప్రత్యేకంగా చేరువవుతోంది. తెలంగాణలో ఓబీసీ నేతలకు ప్రాధాన్యం పెరిగింది. ఇక్కడ ప్రముఖంగా ఉన్న మున్నూరు కాపులు, ముదిరాజులతో పాటు ఇతర బీసీ వర్గాలకు కమలం దగ్గరవుతోంది. ఫలితమే ఇటీవల ఎన్నికల్లో 8 అసెంబ్లీ, 8 పార్లమెంట్ సభ్యుల విజయం. అంతకుముందు గ్రేటర్ ఎన్నికల్లో విజయ దుందుబి మోగించి నాటి బీఆర్ఎస్ సర్కారుకు చుక్కలు చూపించింది. ఇక ఇక్కడ జరుగుతున్న బీసీ ఉద్యమంలో ఆ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి అని ప్రకటించి ఇతర పార్టీలకు సవాల్ విసిరింది. ఇక ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చంద్రబాబు మంత్రివర్గంలో బీజేపీ చేరింది. ఒక రాజకీయ పార్టీగా బీజేపీ ఏపీలో బీసీ మిషన్ అమలు చేస్తోంది. బాబు సర్కార్లో మంత్రిగా బీసీ వర్గానికి చెందిన సత్యకుమార్కి అవకాశం కల్పించింది. ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ దాకా బీజేపీ పటిష్టానికి ప్రత్యేక ప్లాన్తో బీసీ, ఓబీసీల నినాదంతో జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే టీడీపీ, జనసేన సహకారంతో అనకాపల్లి, రాజమండ్రి, నర్సాపురంలో 3 చోట్ల ఎంపీలుగా బీజేపీ నేతలే జయకేతనం ఎగరవేశారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బీజేపీ విజయదుందువిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అనివార్యంగా బీసీ నినాదాన్ని ఎత్తుకుంది. 3 ఏళ్ల క్రితం ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో కులగణన నినాదం ఎత్తుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీలకు ప్రాధాన్యం ఉంటుందని నాటి పాదయాత్రలో భరోసా ఇచ్చారు. తెలంగాణలో రాహుల్ నినాదం పనిచేసింది.
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ముఖ్య కారణాల్లో కులగణన హామీ కూడా ఒకటి. పవర్లోకి వచ్చాక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ట్రంప్ కార్డ్. దేశవ్యాప్తంగా దీన్నే మోడల్గా తీసుకుంది. పొరుగు రాష్ట్రం కర్ణాటకలోనూ బీసీ జపం చేస్తోంది కాంగ్రెస్. బెంగళూరు వేదికగా బీసీ నేతల కీలక సమావేశం ఏర్పాటు చేసింది. దీని లక్ష్యం జాతీయ స్థాయిలో బీసీ నినాదాన్ని బలంగా తీసుకెళ్లడమే. ఏఐసీసీ నేతృత్వంలో జాతీయ స్థాయి బీసీ కమిటీ ఏర్పాటు చేసింది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్తో సహా కీలక నాయకులతో అడ్వైజరీ కమిటీ రూపుదిద్దుకుంది. ఈ కమిటీలో తెలంగాణ నుంచి సీనియర్ నేత విహెచ్, మంత్రి పొన్నం, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్లకు కమిటీలో చోటు కల్పించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా మంత్రులు కొండ సురేఖ, వాక్టి శ్రీహరితో పాటు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ మదయాష్కి గౌడ్లకు కూడా స్థానం కల్పించారు. అంటే రాబోయే రోజుల్లో ఉత్తరాదిలో వస్తామో రామోనన్న అనుమానంలో ఉంది కాంగ్రెస్. ఇప్పటికే దక్షిణాదిలో కర్ణాటక, తెలంగాణలో పవర్లో ఉంది. ఇక్కడ బీసీ నినాదం ఎత్తుకుంటే రెండో టర్మ్ కూడా పవర్ పక్కా అన్న లెక్కలేస్తోంది. అందుకే ఆచితూచి రెడ్లకు ప్రాధాన్యం ఉండదని నర్మగర్భంగా చెబుతోంది. రేవంత్ మంత్రివర్గంలో ఇంకా 3 ఖాళీలున్నాయి. వాటిని రెడ్లకు ఇచ్చేది లేదని హైకమాండ్ తేల్చి చెప్పింది. అంటే బీసీల్లోని ఇతర కులాలకు ఇచ్చి పవర్ను బదిలిపరుచుకునే వ్యూహంలో ఉంది. అందుకే ఆచితూచి ఏఐసీసీ వేసిన జాతీయ స్థాయి బీసీ కమిటీలో తెలంగాణలోని ప్రధాన కులాల నుంచి నేతలను ఇందులో సభ్యులుగా చేర్చింది. ఇక్కడ బీజేపీని బీసీ రాజకీయంతోనే కొట్టాలన్నది కాంగ్రెస్ ప్లాన్. ఇదే కాదు, రేపు జరగబోయే స్థానిక సంస్థలల్లా 42% బలహీన వర్గాలకు రిజర్వేషన్లు ఇస్తామని మా నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిండు. అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన 42% స్థానిక సంస్థలల్లా వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలలో 42% రిజర్వేషన్లు అమలు చేసే విధంగా మన పరిపాలన కొనసాగుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు బీసీల చుట్టే చక్కర్లు కొడుతున్నాయి. తామే ఛాంపియన్ అని అధికార కాంగ్రెస్తో విపక్ష బీఆర్ఎస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. కానీ టార్గెట్ కాంగ్రెస్ అంటూ అధికార పక్షాన్ని కార్నర్ చేస్తున్నాయి బీజేపీ, బీఆర్ఎస్. జీవోలతో రిజర్వేషన్లు అమలవుతాయంటే నాళ్లు ఎందుకు ఇవ్వలేదని బీసీలను జీవో పేరుతో మోసం చేసే ప్రయత్నం జరుగుతోందన్నది బీఆర్ఎస్ విమర్శ. కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో బీసీ డిక్లరేషన్ చేయించారని, బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. విద్య, ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్లు అమలు చేయకుంటే వేల మందితో కర్ణాటక వెళ్లి సీఎం సిద్ధరామయ్య ఇంటి ముందు ధర్నాకు దిగుతామని వార్నింగ్ ఇస్తోంది బీఆర్ఎస్. కామారెడ్డి డిక్లరేషన్ లో మీ అంతకు మీరే 42% చట్టబద్ధత కల్పించి 6 నెలల్లో రిజర్వేషన్ ఇస్తామన్నారు. 6 నెలలు కాలేదా? మాట్లాడింది మీరు మాట్లాడించిన మాటలు, సిద్ధరామయ్య గారు మాట్లాడిన మాటలు మీవి కావా చెప్పండి. లేదంటే మేమే వేలాది మందిని కర్ణాటక పోయి సిద్ధరామయ్య గారి దగ్గర కూర్చుంటాం. దారి వస్తావా వస్తావా ఏం సంగతి తెలుసుకుందాం అని కర్ణాటక కోతాం. బీసీలకు కాంగ్రెస్ చేస్తున్న అన్యాయాన్ని బీసీ సంఘాలు ప్రశ్నించడం లేదు. గతంలో సీఎంగా ఉండగా కేసీఆర్ చేసిన సమగ్ర సర్వేలో బీసీలు 51% ఉంటే మొన్నటి కాంగ్రెస్ సర్వేలో 46% ఎలా ఉంటారని ప్రశ్నిస్తోంది బీజేపీ. ఇక్కడ బీసీల్లో ముస్లింలను కలపడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తోంది. బీసీ రిజర్వేషన్లపై ఇచ్చే ఆర్డినెన్స్ నే వ్యతిరేకించామని, బీసీల్లో ముస్లింలను కలిపితే మాత్రం పక్కాగా ఆర్డినెన్స్ ను అడ్డుకుంటామని వార్నింగ్ ఇస్తోంది బీజేపీ. ఆర్డినెన్స్ పేరుతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. దీని వెనుక భారీ కుట్ర దాగి ఉన్నది. వెనుక అదేంటంటే బీసీలకు అన్యాయం చేసే కుట్ర దీని వెనుక దాగి ఉంది. ఇవాళ కేసీఆర్ గారు సమగ్ర సర్వే నిర్వహించినప్పుడు బీసీ జనాభా ఎంత అంటే 51% వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కులగణన మనం సర్వే చేసినప్పుడు ఎంత వచ్చిందంటే 46% వచ్చింది. 5% తగ్గించారు. బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని మేము వ్యతిరేకించాం. మీరు 10% ముస్లింలు కలిపి రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొస్తే దాన్ని 100% మేము వ్యతిరేకిస్తాము. బీసీ వర్గాలంటే చిన్నచూపు చూసిన కాంగ్రెస్ ఇప్పుడు అదే బీసీ జపం చేయటం యాదృచ్ఛికం. అధికారం కోసం అష్ట కష్టాలు ఆపసోపాలు పడైనా సరే బీసీ వర్గాలను తమ చెప్పు చేతుల్లోకి తెచ్చుకుని పూర్వ వైభవం సాధించాలన్నది కాంగ్రెస్ ప్రయత్నం. ఇప్పటికే బీసీ, ఓబీసీల ఛాంపియన్ గా అవతరించిన బీజేపీ ఆ ఛాన్స్ హస్తం పార్టీకి ఇస్తుందా, నిలువరిస్తుందా అంటే కాలమే సమాధానం చెబుతుంది.